ఓం ఆర్య బంధువులందరికీ భారతీయ బంధువులందరికీ నమస్తే. ఈరోజు మనం ఇంట్లోనే ఉండి కూల్ డ్రింక్ తయారు చేసుకుందాం. అది కూడా రస్నా ఆరెంజ్ అనేది చేసుకునే పద్ధతి మీకు నేర్పిస్తాను. ఇది మోదుగ పువ్వు, దీన్ని గోగు పువ్వు అంటారు, లేదా ఇస్తరాకు చెట్టుకు సంబంధించిన పువ్వులు ఇవి. ఇది శివునికి శివరాత్రికి ఎక్కుతుంటాయి. ఈ పువ్వులతోని మనము రస్నా తయారు చేసుకుందాం. ఈ పువ్వు యొక్క ఆకులు ఇట్లా ఉంటాయి, మోదుగ ఆకులు. దీంతో ఇస్తరాకు కుడతారు. కాబట్టి ఈ మోదుగ పువ్వు యొక్క ఈ పువ్వులను తెంపిన తర్వాత ఇట్లా తెంపాలి. తెంపిన తర్వాత చూడండి, ఈ నల్లగా ఉన్న భాగం తీసేయాలి. తీసేసి నీళ్ళలో వేయాలి. తాగే నీళ్ళు వేసేసిన తర్వాత ఇంకో 2 వేస్తాను. ఆ తర్వాత కొద్దిసేపట్లో ఇది రంగు తయారవుతుంది. ఆరెంజ్ కలర్ రంగు తయారవుతుంది. మనం చూడొచ్చు, కలర్ తయారవుతుంది. ఎంత బాగుంది, అందంగా. ఇలాంటి నీళ్లను మనము తాగితే ఎలాంటి ఇన్ఫెక్షన్లు కావు, ఆరోగ్యం బాగుంటుంది. ఎండాకాలము చాలా చల్లదనము. అయితే ఈ పువ్వుల్లో కానీ నీళ్ళలో కానీ ఎలాంటి బ్యాక్టీరియా లేకుండా చూసుకోవాలంటే వేనీళ్ళు తీసుకోవాలి. వేనీళ్ళు తీసుకోవాలంటే వేనీళ్ళు చేసినవి ఇక్కడ ఈ వేడి నీళ్ళను ఇందులో పోస్తున్నాను. ఈ వేడి నీళ్ళు ఇందులో మనము పువ్వులు వేసి మరిగిస్తే కనుక, లేదా కలిపితే కనుక తొందరగా కలర్ తయారవుతుంది. చూడండి, కలర్ వేసి ఎంత అందమైన కలరు. ఇలాంటి బాగా నీళ్ళు మరిగిస్తే కనుక ఇంకా బాగా కలర్ తయారవుతుంది. ఇలాంటిది మనము తయారు చేసుకొని మన గ్లాసులో వడబోసుకోవాలి. వడబోసుకొని చూడండి ఎంత బాగుంది, అందంగా ఉంది కలరు. ఇలా వడబోసుకొని ఇందులో చక్కెర కలుపుకొని తాగేసేయాలి. చాలా అద్భుతంగా ఉంటుంది రసం. పిల్లలకు కూడా చాలా మంచిది, పెద్దలకు కూడా మంచిది. మన ఇంట్లోనే రస్నా తయారు చేసుకోవచ్చు. అది ఇంకా ఇది చాలా బాగుండాలంటే ఇందులో కొంచెం అల్లం రసము, తర్వాత కొంచెం నిమ్మకాయ రసం కలిపితే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను తాగుతాను. చూడండి ఇంత మంచి డ్రింక్. చూడండి, ఇట్లా మన ఇంట్లోనే రస్నా తయారు చేసుకోవచ్చు. ఇందులో చక్కెర బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు. బెల్లం కూడా పౌడర్ చేసి మంచిగా వేసుకోవచ్చు. ఇలా మన ఇంట్లో తయారు చేసుకుందాం. పిల్లలకు నేర్పించండి, పిల్లలకు తాగించండి, ఆరోగ్యవంతంగా జీవించండి. ఓం శం.